నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసరి ప్రసాద్। ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు శికారఖాన్ గడ్డ ముత్యాలమ్మ గుడి దగ్గర సోమవారం హెల్త్ సబ్ సెంటర్ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఎడ్ల వేణుమాధవ్ మాట్లాడుతూ వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు। ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, కాలువల్లో చెత్తా చెదారం వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలన్నారు। 18 సంవత్సరాల నుండి కోవిడ్ టీకా 2 డోసులు వేసుకుని 6 నెలలు గడిచిన వారు బూస్టర్ డోసు వేసుకోవాలని వేణు కోరారు। ఇక ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు। మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ముత్యాలమ్మ గుడి దగ్గరలో గుమ్నూరు యూపీఎస్సి బెస్తాబాద్ సబ్ సెంటర్కి సంబంధించినటువంటి ఏఎన్ఎం పద్మ గారు, మమత గారు, అలాగే ఆశా వర్కర్స్ జ్యోతి గారు, జనని గారు, విజయ్ గారు, రేణు గారు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాంత ప్రజలు సీజనల్ వ్యాధి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ క్యాంపు ఏర్పడడం జరిగింది। దీనికి కూడా ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ, దీంతోపాటు కోవిడ్ సంబంధించినటువంటిది బూస్టర్ డోసు కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది। దీన్ని కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క బూస్టర్ డోసు కూడా అందరూ కూడా వేసుకోవాల్సిన కోరుచున్నాము। ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేసేదంటే, ఈరోజు వర్షాకాలంలో బాగా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి। దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి ఇంటి ముందు వాళ్ళు కూడా శుభ్రత పాటించుకుంటూ, చెత్త చెదారం లేకుండా, ఇంటి ముందు ఏమైనా నీళ్ళు లేకుండా కూడా చూసుకొని, దోమలలో ఈగలను రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉన్నది। కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ కూడా సీజనల్ వ్యాధులు రాకుండా కూడా జాగ్రత్తగా తీసుకుంటూ అందరినీ ఆరోగ్యం కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను। రోటరీ క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల ఖర్చుతో పేదలకు సేవలు అందిస్తున్నట్లు రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ డికే ఆనంద్ అన్నారు। మహబూబాబాద్ బాలాజీ గార్డెన్స్లో జరిగిన రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। మహబూబాబాద్ రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన అభినందించారు। భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు। అనంతరం నూతన అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాధు మహిపాల్ రెడ్డిలతో ప్రమాణం చేయించారు। అనంతరం 30 మంది పేద మహిళలకు 3 లక్షల రూపాయల విలువైన కుటుంబ మిషన్లను పంపిణీ చేశారు। ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్లబ్ చైర్మన్ కొండలరావు, రీజనల్ సెక్రటరీ వైద్యనాథ్, డిప్యూటీ గవర్నర్ రవీందర్, వ్యవస్థాపక అధ్యక్షుడు మాలి నాగేశ్వరరావు, పూర్వ అధ్యక్షుడు భువనగిరి గిరిధర్ గుప్తా, వద్దుల సురేందర్ రెడ్డి, తోర్నాల నగేష్ కుమార్, బిక్కి వెంకటేశ్వర్లు, నాగేందర్, సతీష్ రావు, నాళ్ల వీరన్న, కోట కనకయ్య, నాళ్ల నరసింహారావు, నాళ్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు। క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి సాధు మహిపాల్ రెడ్డిని వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు ఘనంగా సన్మానించారు। solemnly swear that do solemnly swear I will faithfully execute the office of President of Rotary Club of Mahbubabad and that I will to the best of my ability give support and assistance district governor and to the Rotary International and that I will uphold the Constitution and the bylaws of our club Rotary Club of Mahbubabad. Thank you sir, most welcome as the new president for the year 2022-23. Thank you all for giving this opportunity as the president to this year. I Mahipal Reddy
do solemnly swear that I will faithfully execute the office of Secretary of the Rotary Club of Mahbubabad, and that I will to the best of my ability give support to my president, to my clerk and assistance to the district governor and the Rotary International, and that I will uphold the constitution and bylaws of the Rotary Club of Mahbubabad. So, welcome, brother, as president of the Rotary. Thank you, sir. Thank you. I now request the directors to come out to do that. Pledge that I will fulfill the duties of my office in the Rotary Club to the best of my ability, that I will support President of Rotary Club Mahbubabad and will abide by our club's constitution and bylaws. ఇది రోటరీ క్లబ్ స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 13 సంవత్సరాల నుండి చాలా సేవా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ముందరుండి రోటరీ క్లబ్ అంటే మహబూబాబాద్ అనే విధంగా మనం మాన్నాయకర్ గారి నాయకత్వంలో అందరి కృషితోని, సభ్యులందరి సమితి కృషితోని ఎంతో ముందరికి పోయి ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు కూడా 14th ప్రమాణ స్వీకారానికి మన పొల్లం సింగ్ గారు, మైపాల్ గారు, సతీష్ గారు కూడా ఇదే మనం అందరం ఐక్యమత్యంగా ఉండి అందరినీ కలుపుకొని పోయి ఇదే విధంగా ముందరికి పోవాలని కోరుతూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలానే సెక్రటరీ మైపాల్ రెడ్డి గారు నా శుభాకాంక్షలు, మరియు కమిటీకి తర్వాత నూతనంగా చేరినటువంటి సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోటరీ క్లబ్ ఎలా స్థాపించడం జరిగిందంటే 2003-2006లో నేను వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు, అప్పుడు మా తమ్ముడు యోగేశ్వర్ ప్రోత్బలంతో వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు చేశాను. ఆ టైంలో మా పార్ట్నర్ అయినటువంటి కొండన్న, మా పెద్దన్న ప్రోత్బలంతో మైపాల్లో నువ్వు చేసే సేవా కార్యక్రమం చాలా బాగుంది, నువ్వు రోటరీ క్లబ్ మైపాల్లో స్థాపించాలి అని కూర్చొని ఒక 3-4 సిట్టింగ్లు వేసి దానికి ఒక రూపకల్పన చేసి 2009లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి చాలా దిగ్విజయంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్నో లక్షల పనులు మేము చేయడం జరిగింది. దీని అందరికీ కూడా మా రోటరీ క్లబ్ 3150 సహకారంతో, పెద్దల అండదండలతో చేయడం జరిగింది. మరియు నా యొక్క రోటరీ క్లబ్ మిత్రుల సహాయ సహకారాలతో కూడా ఇది ఇప్పటివరకు చాలా దిగ్విజయంగా నడుస్తుంది. వాళ్ళ సహకారం లేనిది కూడా నేను ఈరోజు కూడా ఇంత ప్రమాణంగా చేసే పరిస్థితి కాదు. కాబట్టి నా సభ్యులందరూ కూడా, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలానే మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మంచిగా సహాయ సహకారాలు అందించి వారికి తోడ్పడాలని, ఇంకా సహాయ కార్యక్రమాలు ఎక్కువ చేయాలని కోరుకుంటూ వివిధ క్లబ్ల నుంచి వివిధ హోదాలలో వచ్చినటువంటి రొటేరియన్ మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వాసవి క్లబ్ కపుల్స్ మిత్రులకి, ముఖ్యంగా మా ఉపాధ్యాయ సోదరులు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయ సోదరులు, ఇటీవలనే పదవి నుంచి విరమణించినటువంటి మా యొక్క గురువు గారు, పూజ్యులు శ్రీ మహేష్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇటీవలనే వారు పదవి విరమణ చేశారు. రాజేశ్వరరావు సార్ గారు, అలాగే విశ్వదేవ్ వాపస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు, అలాగే కుటుంబ లబ్ధిదారులు, ప్రతి ఒక్క
ఒక్కరికి రోటరీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్సుమాన్యాన్ని తెలియజేస్తూ 2022-23 సంవత్సరానికి నాకు ప్రెసిడెంట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు మా రోటరీ పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి 2009లో మన మహబూబాబాద్లో పూజలు మాల నాగేశ్వరరావు గారు వారు ప్రారంభించినటువంటి రోటరీ క్లబ్ ఈనాడు ఇంటింతై ఒక్కడింతై అన్నట్టుగా మన మహబూబాబాద్ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆనాడు వారు నాటినటువంటి ఒక మొక్క నేడు మహావృక్షమై మరి అనేక కార్యక్రమాలు బడుగు బలమైన వర్గాలకి ఉపాధి లేనటువంటి వాళ్ళకి అన్ని వర్గాల ప్రజలకి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అప్రత్యేకంగా ముందుకు వెళ్తున్నది. మరి మనం ఈ రోజు మొక్క నాటకనే సరిపోదు, మరి పెరగడానికి కూడా మరి మనం దాని సంరక్షణ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను వాళ్ళు అనుక్షణం నిర్వహిస్తూ రోటరీ క్లబ్ను వారు పశుపాలనగా కాపాడుతూ ముందుకు తీసుకుపోతున్నారు. రోటరీ క్లబ్లో ఏ ప్రోగ్రాం జరగాలన్నా కూడా వారి సూచనల ప్రకారమే ముందుకు వెళ్తుంది. వారి యొక్క సలహాలు తప్పకుండా మేము తీసుకుంటామని మా పిల్లల్లో వాళ్ళు తెలియజేస్తూ, అలాగే ఈ 2009 నుంచి నేటి వరకు అనేక రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో మినరల్ వాటర్ ప్లాంట్లు 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయాల దగ్గర కోటగడ్డ అనేటువంటి ఒక ఇంటీరియర్ ప్లేస్లో భారీ ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అప్పుడు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కుమారి బొండగారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు. అలాగే 2 సంవత్సరాల క్రితం వికాస్ కాలేజీలో పెద్ద ఎత్తున నిమ్స్ కార్యక్రమం, అంటే ఎవరైతే డిసేబిలిటీ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళు కాలు లేని వాళ్ళు ఉచితంగా కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించాము. అదే కార్యక్రమంలో మిషన్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వెంకయ్య గారు వచ్చేసి రోటరీ క్లబ్ చాలా అభినందించడం జరిగింది. కరోనా సమయంలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఎన్నో సమస్యలు మనం చూసాము. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో కరోనా వ్యాక్సిన్కి వచ్చినటువంటి ప్రజలు మండు టెండర్లో ఏరియా హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని గమనించి రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ తరఫున అక్కడ ఒక టెంట్ వేయించడం జరిగింది. అప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తక్కువగా ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితిని గమనించి రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ తరఫున 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ గారికి అందజేయడం జరిగింది. వారు రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ని ఎంతగానో అభినందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీలు, గత సంవత్సరం 13 హై స్కూళ్ళల్లో ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. వారి అవసరాలను గుర్తించి అలాగే అనేక పాఠశాలల్లో జమాలపల్లి, కంబాలపల్లి ఇలా ఎన్నో పాఠశాలల్లో విద్యార్థులకు టైర్లు, బెల్టలు, నోట్ బుక్స్, ఇతరత్ర మౌలిక సదుపాయాలు మా యొక్క శక్తి మేర క్లబ్ వనరుల మేర సమకూర్చడం జరిగింది. వినాయక మొన్న అంటే 5వ తారీఖు మల్యాల ప్రభుత్వ హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మన వెల్కమ్ ఉన్నటువంటి పెద్దలు గిరిజన గుప్తా గారి యొక్క సొంత నిధులతోటి దాతగా వారి యొక్క ఆర్థిక సాయంతో 30,000 కుర్చీలను అక్కడ బహుకరించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా డిఎంఎన్ఎస్ఓ హరీష్ రాజు గారు గుర్తించి చాలా అభినందించారు. ఈ విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. రోటరీ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో పనిచేస్తుంది. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి రూరల్ క్లబ్ అవడం వల్ల ఎన్నో మంది పరిమితులు అయితే ఇక్కడ మనకి ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాలు కూడా అనేక ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మన క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ డిస్ట్రిక్ట్ 3150లో మన రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ముందంజలో ఉండాలని, దీనికి ప్రజలంతా కూడా సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ, వర్షం పరిస్థితులు ఉన్నప్పటికీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రతి ఒక్కరికి రోటరీ కుటుంబ సభ్యులతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, కొంచెం మనకు లేట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద కాబట్టి బొల్లం శ్రీనివాస్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథి అయినటువంటి
డికే ఆనంద్ గారికి మరియు తోట వైద్యనాథ్ గారికి, కొండలరావు గారికి, అసిస్టెంట్ గవర్నర్ రవీందర్ గారికి, మరియు మా డిస్టిక్ లీడర్స్ అయినటువంటి వద్దుల సురేందర్ రెడ్డి గారికి, మరియు బికే వెంకటేశ్వర్లు గారికి, మా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ భువనగిరి గిరిధర్ గుప్తా గారికి, మరియు తోర్నాల నగేష్ కుమార్ గారికి, మరియు నా ముందున్నటువంటి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త సభ్యులకు, మరియు నా ముందున్న మా ఉషోదయ కుటుంబ సభ్యులందరికీ, మరియు పత్రికా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకు, కుటుంబ లబ్ధిదారులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము మా చార్టర్ ప్రెసిడెంట్ మాలనాగేశ్వర గారి ఆధ్వర్యంలో 2009 నుంచి ఈ మైబాద్ రోటరీ క్లబ్ నడుస్తున్నది. ఈ కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. అందులో నేను 2018 నుండి మా బొల్లం శ్రీనివాస్ గారి కోరిక మేరకు నేను ఈ రోటరీ క్లబ్లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు, లిమ్స్ ఇవ్వడము, అంటే కాళ్ళు చేతులు లేని వారికి లిమ్స్ చేతులు ఇవ్వడము, కుటుంబిషన్లు ఇవ్వడము, మరియు మొన్న ఈ మధ్య 5వ తారీఖు నాడు లేటెస్ట్గా మన పిఎస్సి మల్యాలలో 50 చైర్లు కూడా వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా నా మీద నమ్మకంతో నా సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినటువంటి మా చార్టర్ ప్రెసిడెంట్ మాలనాగేశ్వర గారికి, మరియు నా తోటి రోటరీ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం అండి. నేను ఇందాక చెప్పినట్టు ది లెగసీ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ మన ఆచార ప్రకారం డూయింగ్ బెస్ట్ దాన్ ది లాస్ట్ ఇయర్, నిరుడి కంటే మేము బాగా చేస్తామనేటువంటి ఒక ఆచారం వస్తుంది మన జిల్లాలో. అది మీరు నిలుపుతారని నా ఆకాంక్ష. ఇందాక మన అసిస్టెంట్ గవర్నర్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో అడాప్టివ్ విలేజ్ బై ఎవ్రీ డిస్ట్రిక్ట్, మనం ప్రతి ఒక్క క్లబ్ ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని మన గ్రామీణ వికాస సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఐడియాలో ఉన్నారు. వారిని ఆ ప్రకారం మనం కూడా ఈసారి శ్రీనివాస్ గారిని ఉండడం ఏంటంటే ఈ దగ్గరలో ముసినదిలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆర్సీసీ క్లబ్ కూడా పెట్టచ్చు. ఆర్సీసీ క్లబ్ అంటే ఆర్సీసీ క్లబ్కు మనం ఎస్ఐఆర్ కానీ డబ్బులు కానీ కట్టాల్సిన అవసరం లేదండి. ఒక ఆర్సీసీ క్లబ్ మనం పాస్ చేశామంటే ఆ రోడ్డుకి ప్రచారం వస్తుంది, ప్లస్ మీకు వాళ్ళు మీ ప్రాజెక్టులో సహకరిస్తారు. ఆర్సీసీ ఉద్దేశమే అది. రోటరీ క్లబ్ వారి ప్రాజెక్టులో వారికి మీకు చేయలేదు. ఈ సంవత్సరం మన గవర్నర్ గారి ఇంకొకటి ఆశయం ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ మెంబర్షిప్ మనం తగ్గిపోకుండా ఆయన కొత్త క్లబ్లు పెట్టాలని పర్టికులర్గా కోరలేదు, కానీ ఉన్న మెంబర్స్ మనం కాపాడుకోవాలి, మన క్లబ్లోకి కొత్త మెంబర్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నారు నాగేశ్వరరావు గారు, మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నారు. మీ క్లబ్లో ఇప్పటికి దాదాపు 30 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి 30 మంది అందరూ మ్యారీడ్ అనుకుంటారు, అందరూ మ్యారీడ్ కదా. మీ భార్యని మీ క్లబ్లో మెంబర్స్గా చేసుకుంటే మీ సంఖ్య పెరుగుతుంది, ప్లస్ మీకు ఫినాన్షియల్ బడ్జెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ డెవలప్ కనుక దీంట్లో మెంబర్గా అయితే మీరు ఎస్ఐఆర్ ఒకటే కట్టించాలి, డిస్ట్రిక్ట్ వాళ్ళు కట్టాల్సిన పని లేదు, ఇంకోటి రోడ్డు నుంచి కూడా కట్టాల్సిన పని లేదు. కనుక మీ బెటరాఫీని మీ క్లబ్లో మెంబర్షిప్ చేస్తే మీరు 30 మంది అయితే 20 మంది అంటే 30+20. ఎందుకంటే మనం క్లబ్లో ఏది చేయాలనుకున్నా వారి సహకారం మనకు రావాలి, వారి అనుమతి మనకు రావాలి. అది కాక మనం ఏ పద్ధతులు పోయినా సత్యసంగతంగానే పోతుంటాం, వారు కూడా మెంబర్ అయినారనుకోండి. అలా ఆ ఉద్దేశంలో నేను కూడా నా భార్యని క్లబ్లో మెంబర్షిప్ చేశాను. అదేవిధంగా మనం మెంబర్షిప్ పెంచుకోవచ్చు. దానివల్ల ఇది ఒక ఆలోచన మీరు ఆలోచించండి దయచేసి. తర్వాత మన గవర్నర్
$1 బిలియన్ మనం అదొక 10 లక్షల మనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. దానికి మనం సహకరించాం. మొట్టమొదటిగా మినిమం ఏంటంటే నాయకులు మీకు చెప్పాలంటే ఇవాళ రాజా కాబట్టి మన క్లబ్లో అట్లీస్ట్ $25 కంటే తక్కువ ఇవ్వకుండా ప్రతి మెంబర్ ఒక $20 కనుక ప్రతి మెంబర్ ఇస్తే ఈ రోడ్డు ఫౌండేషన్ నుంచి ఫ్లాగ్ కూడా వస్తుంది. అంటే 100% కాంట్రిబ్యూషన్ మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది. $20 పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అందరూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి అదొకటి మీరు ఆలోచించండి దయచేసి. నేను ఇప్పుడే రాజ్యాల పక్కన కూర్చొని నాకు చెప్తున్నాను, లోకల్ ప్లాన్ మనం ఒకటి చేయాలని. ఇంతమంది ఉన్నారు, చాలామంది ఎంఐఎం లాంటి మెంబర్స్ ఎక్కడ ఉన్నారు, మీరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక లోకల్ ప్లాన్ ప్లాన్ చేయండి. లోకల్ ప్లాన్ ప్రాజెక్ట్ చేయాలంటే $30,000 తక్కువ ఉండకూడదు. మనకు జిల్లాలో ఏమైనటువంటి అవసరం లీడర్కి కానీ ఒక ప్రాజెక్టే కనుక మీరు ప్రాజెక్ట్ తయారు చేసి మాకిస్తే నేను కానీ కొండలరావు గారు మాకున్న మీకు కూడా ఇన్ఫ్లుయెన్స్ లేదంటే మాకున్న సమయంలో అది కొత్తగా ఉంటుంది. 2,20,000 పెట్టి ముక్కుపుజని క్లబ్ ఇవ్వడానికి అంటే దానికి వారికి ఉన్నటువంటి సేవా భావన, సేవా కార్యక్రమమే, సేవా ఆలోచననే దానికి ముఖ్య కారణం. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆడవాళ్ళకి చేయూతనిచ్చే ప్రోగ్రామ్స్ మీరు చేయాలి, వారికి సహకారం అందించాలనేటువంటి ఒక పిలుపుచ్చిన గవర్నమెంట్ మనం అది చేస్తున్నాం. ఈ దీంట్లో కార్యక్రమం చైల్డ్ ఎంపవర్మెంట్ చేయాలంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో మనము హ్యాపీ స్కూల్స్ అనేటువంటి కార్యక్రమాలు టేకప్ చేసి ఇటువంటి కార్యక్రమాలు టేకప్ చేయండి. మీ జిల్లా నుంచి ఫండ్స్ వచ్చేటట్టు మేము చూస్తాం. మీరు మాకు చెప్పండి, మేము ఎట్లా పడతాం మేము చేస్తాం. హ్యాపీ స్కూల్స్ కార్యక్రమాలు కూడా మనం చేస్తూనే ఉన్నాం. మళ్ళీ హ్యాపీ స్కూల్ కార్యక్రమాలలో వేరే క్లబ్ల వాళ్ళకి మేము చేస్తారంటే అది కూడా ఒక ప్రాజెక్ట్, గ్లోబల్ ప్రాజెక్ట్ మేము గ్లోబల్ శుభాకాంక్షలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కొంచెం ముందు ఇంకా నన్ను కొంచెం నేర్చుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా వేముల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా అల్వాల రామకృష్ణ, కోశాధికారిగా పి రమేష్లు ఎన్నికయ్యారు. కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపచేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి అజయ్ సారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లికుదురులో జరిగిన సిపిఐ 13వ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ సభలో సిపిఐ నాయకులు స్వామి, వెంకన్న, పాండురంగాచారి, పద్మ, వెంకటరెడ్డి, లక్ష్మీ, కుమార్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. బయ్యారం మండలంలోని పెద్దవాగులో గల్లంతైన రైతు పొట్టెం జనార్దన్ మృతదేహం లభ్యమైంది. సుద్దరేవు గ్రామానికి చెందిన జనార్దన్ మొక్కజొన్న చేను చూసేందుకు సమీపంలోని పెద్దవాగు దాటి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వాగు దాటుతున్న సమయంలో గల్లంతయ్యారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో 2021-22 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లిస్తే ఆ పన్నుపై విధించిన వడ్డీలో 90% రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె ప్రసన్నారాణి తెలిపారు. ఒకేసారి పన్ను చెల్లించిన వారికి ఈ అవకాశం లభిస్తుందన్నారు. సెప్టెంబర్ 31లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. డోర్నకల్ మండలం తోడేలగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోజు కిషోర్ అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, మండల కార్యదర్శిగా ఆయన పనిచేశారు. కాగా ఎర్రోజు కిషోర్ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.